ఫైర్ బ్రాండ్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు ఎట్టకేలకు ఒక పదవి దక్కింది. ఈ క్రమంలో ఆయన అలిగి మొత్తుకొని సాధించారన్న ప్రచారము ఉంది. జగన్పై యుద్ధం చేసిన ఆయన్ను దించడంలో తాను కీలక పాత్ర వహించానని ట్రిబుల్-ఆర్ తరచూ చెప్పుకునేవారు. ఇంకెన్నాళ్ళి నిరీక్షణ అన్నట్లుగా రఘురామ అసహనం బయటపడుతూ తారాస్థాయికి చేరుకున్న తరుణంలో పొంగుతున్న పాలపై కాసిన్ని నీళ్లు చల్లి చల్లార్చినట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రకటించారు. వైసీపీలో ఉంటూ సొంత పార్టీపై యుద్ధం చేసిన ఘనత రఘురామది. ఆ క్రమంలో ఆయన జైలుకు వెళ్లారు. పోలీసు దెబ్బలు తిన్నారు. ఏదైతేనే జగన్ను ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. ఎన్నికలు వచ్చేసరికి రఘురామకు టికెట్ ఇచ్చేందుకు పార్టీలు నానా యాగి చేశాయి. ఆయన మావాడు కాదంటే మావాడు కాదన్నట్లుగా ప్రవర్తించాయి. నరసాపురం ఎంపీ పదవిని ఆశించిన రఘురామకు అటు తిప్పి ఇటు తిప్పి చివరకు టీడీపీలో ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. జనాదరణ బాగా పెరిగిన రఘురామ సునాయాసంగా గెలిచారు. గెలిచిందే తడవుగా రఘురామ స్పీకర్ పదవిని ఆశించారు. అందుకు ఒక కారణము ఉంది. వైసీపీ అధినేత జగన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే కింద మీద చేసి ఉతికి ఆరేయాలన్నది రఘురామ కోరిక. చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు. అయ్యన్న పాత్రుడికి స్పీకర్ పదవి ఇచ్చి రఘురామకు మొండి చెయ్యి చూపించారు. రఘురామకు టికెట్ ఇవ్వనప్పుడు బాధపడిన అభిమానులు ఆయనకు ఏ పదవి రానప్పుడు కూడా కాస్త నొచ్చుకున్న మాట వాస్తవం. ఈలోపు సోషల్ మీడియా ఈ విషయంలో యాక్టివ్ అయ్యింది. రఘురామకు అన్యాయం జరిగిందని కొందరు రాస్తే బాగా జరిగిందని మరికొందరు వ్యాఖ్యానించారు. 2 సార్లు నామినేటెడ్ పదవులను ప్రకటించినప్పుడు తనకు ఒక్క పదవి కూడా ఇవ్వకపోవటంపై రఘురామ అసంతృప్తిని, ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఎంత చేసినా తనను పట్టించుకోవటం లేదని ఆయన తీవ్ర నిరాశను వ్యక్తపరిచారు. ఈలోపు చంద్రబాబు మనసు మారిపోయినట్లుగా కనిపించింది. రఘురామకు ఆయన డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ప్రకటించారు. ఇప్పుడిక ఏం జరగబోతోందన్నదే పెద్ద ప్రశ్న. జగన్ రెడ్డి ఆయన అనుచరులు అసెంబ్లీకి రావటం అనుమానమే అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్సీలు మండలికి వచ్చినప్పటికీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావటం లేదు. దానిపై స్పీకర్ అయ్యన్న సీరియస్ అయ్యారు. జగన్ రెడ్డి పరివారం సభకు వచ్చిన పక్షంలో మాత్రం రఘురామ ఒక ఆట ఆడుకునే అవకాశం ఉంది. తను చైర్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైనా మాట్లాడితే చాలేవయ్యా కూర్చో అని మందలించే వీలుంది. మైకు ఇవ్వకుండా ఏడిపించే ఛాన్స్ ఎక్కువగానే ఉంటుంది. అప్పుడు సీన్ రసవత్తరంగా ఉంటుంది. అటువంటి తూతూ మేమే గేమ్ చూసేందుకే ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు ఛానల్.